హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్స్ టీమ్ ఓల్డ్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సత్యశ్రీ. ఈరోజు నేను మన ఛానల్లో ఒక స్పెషల్ వీడియో చేద్దాం అనుకుంటున్నానండి. జ్యువెలరీ వీడియో. ఇలాంటి వీడియో చేయడం నేను ఇదే ఫస్ట్ టైం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా సపోర్ట్ చేయండి. అండ్ ఇంకొక విషయం, మన ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ అన్నీ యాక్టివేషన్లో ఉంచుకోండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఈరోజు నేను ఒక ఇమిటేషన్ జ్యువెలరీ చూపిస్తానండి. ఇవి చాలా బాగుంటాయి కలెక్షన్స్ అనేవి. ఇది నా ఓన్ జ్యువెలరీ అండి, నేను పర్చేస్ చేసిన జ్యువెలరీ, ఎటువంటి కొలాబరేషన్ వీడియో అయితే కాదు. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి మీకు ఈ కలెక్షన్స్ నచ్చితే తప్పకుండా మీకు ఇవి ఆన్లైన్లో దొరుకుతాయండి, మీరు పర్చేస్ చేసుకోవచ్చు. వీలైతే నేను లింక్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను, బట్ ఇది నేను కొని ఆల్మోస్ట్ 2 years అయిపోతుంది. సో సేమ్ కలెక్షన్ ఉండకపోవచ్చు, బట్ ఇది చాలా బ్రాండెడ్ జ్యువెలరీ. మీకు సేమ్ కలెక్షన్ లేకపోయినా కానీ సిమిలర్ మోడల్స్ దొరుకుతాయి. బ్రాండ్ చాలా బాగుంటుందండి, మంచి బ్రాండ్ ఇది. సో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఒకటి చోకర్, సెకండ్ లాంగ్ హారం, థర్డ్ వన్ వచ్చేసి నెక్ పీస్ రూబీ స్టైల్లో ఉంటుంది. సో ఈ 3 ప్రొడక్ట్స్ కూడా నేను 1 by 1 మీకు చూపిస్తానండి. ఎందుకంటే చాలామందికి గోల్డ్ ఇష్టపడతారు, బట్ ఏంటంటే గోల్డ్ అనేది అందరూ కూడా ఎక్కువగా పర్చేస్ చేయలేం. ఎంత పర్చేస్ చేసినా మినిమం చేయగలం, ఎక్కువ చేయలేం. బట్ ఇప్పుడు ఇమిటేషన్ జ్యువెలరీ అనేది మంచి ట్రెండ్ నడుస్తుంది. మనకి మ్యాచింగ్ కలర్స్ వస్తున్నాయి. బ్లాక్ కలర్ ఇలా డిఫరెంట్ కలర్స్లో వస్తున్నాయి, స్టోన్స్ వస్తున్నాయి, రూబీస్ వస్తున్నాయి, సీజెట్స్, ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ మనకి దొరుకుతున్నాయి. మనం ఒంటి మీద ఎంత గోల్డ్ వేసుకున్నా కానీ ఒక్క ఆర్టిఫిషియల్ జ్యువెలరీ వేసుకుంటే దాని లుక్కే చేంజ్ అయిపోతుంది. ఎందుకంటే ఇది గోల్డ్ కాకపోయినా కానీ మనకి చాలా గ్రాండ్ లుక్ని ఇస్తుందండి, చాలా బాగుంటుంది వేసుకుంటే. సో అందుకని చెప్పేసి, అంటే ఇది అందరికీ కూడా పడదు, నాకు కూడా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ యాక్చువల్గా పడదు. ఎప్పుడైనా ఒక్కసారి వేసుకుంటే పర్వాలేదు, బట్ ఏంటంటే రెగ్యులర్గా వేసుకుంటే ఎవరికైనా పడకపోతే ర్యాషెస్ అనేవి వస్తాయి, స్కిన్ రెడ్డిష్గా వస్తుంది. సో భయపడాల్సింది ఏం లేదు, బట్ ఇన్ కేస్ అలా ఎవరికైనా వస్తే మరీ టూ మచ్ వాడకండి. జస్ట్ మీరు కేర్ తీసుకుని ఎప్పుడైనా వేసుకుంటే ఏం కాదండి, చాలా బాగుంటాయి. అంటే చూడడానికి మంచి క్లాస్ లుక్ని ఇస్తున్నాయి, చాలా బాగుంటున్నాయి వేసుకుంటే. ఇంకొకటి ఏంటంటే, ఇన్ కేస్ మీకు ఇలా పడట్లేదు అంటే ఒక టిప్ ఫాలో అవ్వండి. జనరల్గా మనకి సమ్మర్ సీజన్లో కదా ఎక్కువ మ్యారేజెస్ ఉండేవి, అకేషన్స్ ఉండేవి సమ్మర్ సీజన్లో కదా. సమ్మర్ సీజన్లో మనకి స్వెట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మీరు అలా స్వెట్ పట్టినప్పుడు కానీ హీట్ ప్లేసెస్లో కానీ మీరు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనేది యూజ్ చేయకపోవడం చాలా బెటర్. అలాంటి టైంలో మీరు ఈ జ్యువెలరీ యూజ్ చేస్తే జ్యువెలరీకి ఆ కలర్ కోటింగ్ అనేది పోతుంది. అండ్ మనకి చాలా త్వరగా ర్యాషెస్ అనేది వస్తాయి, చిన్న పేలిన పొక్కుల్లాగా వస్తాయి. సో ఎక్కువగా ఇమిటేషన్ జ్యువెలరీని వింటర్ లేదా రెయినీ సీజన్లో యూజ్ చేసుకుంటే బాగుంటుంది. లేదంటే కూల్గా ఉన్న ప్లేసెస్లో, లైక్ మ్యారేజెస్కి వెళ్ళామంటే అది ఎంత సమ్మర్ అయినా కానీ ఫంక్షన్ హాల్లో ఏసీ ఉంటుంది, ప్లేస్ అనేది చాలా కూల్గా ఉంటుంది. నైట్ టైం బయట మ్యారేజెస్ అయినా కానీ మనకి మంచి ఎయిర్ వస్తుంది, చాలా బాగుంటుంది. సో అలాంటి టైంలో కూల్గా ఉన్న ప్లేసెస్లో మాత్రమే ఈ జ్యువెలరీ అనేది యూజ్ చేయండి. సో ఎప్పుడు మీకు కొత్త జ్యువెలరీ ఇలా ఉంటుంది, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది, అండ్ మన బాడీకి కూడా ర్యాష్ రాకుండా ఉంటుంది. సో ఇప్పుడు నేను జ్యువెలరీ 1 by 1 చూపిస్తాను, చూడండి. ఇది బాక్స్. ఇక్కడ నేమ్ మీరు చూడవచ్చు, వైఎల్ఆర్ జ్యువెలరీ. ఇది చాలామందికి మీకు బ్రాండ్ తెలిసే ఉండొచ్చు అండి, చాలా మంచి బ్రాండ్. చూడండి, ట్రేడ్ మార్క్ కూడా ఉంటుంది ఈ బ్రాండ్. ఇవి నేను బయట షాపింగ్ మాల్లో పర్చేస్ చేశానండి. యాక్చువల్గా నేను ఇదే ఫస్ట్ టైం రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ కొనడం. జనరల్గా నేను రోల్డ్ గోల్డ్ జ్యువెలరీ అంతగా ఇష్టపడను, ఎక్కువగా తీసుకోను. బట్ ఏంటంటే కలెక్షన్స్ చూడగానే చాలా బాగున్నాయి. అండ్ మా కజిన్ మ్యారేజెస్ కూడా ఉన్నాయి, సో వేసుకుంటే మంచి లుక్ వస్తుంది. అందరూ వేసుకుంటున్నారు కదా, సో ప్రాబ్లం ఏముంది, వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను తీసుకున్నాను. 2 years అయింది తీసుకుని, ఇప్పటికీ కూడా కలర్ అనేది చేంజ్ కాలేదు, చాలా బాగున్నాయి. అండ్ 1 year వారంటీ ఇచ్చారు జ్యువెలరీకి. సో 1 yearలో ఎటువంటి కలర్ లేదు, ఏం పాడవలేదు, ఎటువంటి ప్రాబ్లం రాలేదు. సో 1 year లోపు అయితే మనకి ఫ్రీ ఎక్స్చేంజ్ లేదంటే ఫ్రీ పాలిష్ చేసిస్తారండి. చూడండి, ఇది చోకర్ కనిపిస్తుంది కదా, మొత్తం అంతా కూడా పికాక్ డిజైన్. ఇదంతా పికాక్ డిజైన్ వచ్చింది, స్టోన్. అండ్ స్టోన్ కూడా మొత్తం 4 sides కూడా లాక్ చేసి ఉంది. సో మనకి స్టోన్ ఊడిపోతుందన్న భయం లేదు. కిందిలా పెల్స్లా ఉన్నాయి. ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది లుక్ చూడండి. ఆల్రెడీ నాకు జ్యువెలరీ ఉండడం వల్ల సరిగ్గా లుక్ తెలియదు మీకు, బట్ ఏంటంటే చాకర్స్ అనేవి పెట్టుకుంటే చాలా బాగుంటాయి. చూడండి, ఈ చాకర్స్ అనేవి పెట్టుకుంటే లుక్ అనేది చాలా బాగుంటాయండి. ఇది ఓన్లీ నెక్ పీస్ అండి.
ఇప్పుడు మనకి డిఫరెంట్ చాకర్స్ అనేవి దొరుకుతున్నాయి. చాకర్స్ లుక్ చాలా బాగుంటాయి అండ్ మంచి ట్రెండీ సీజన్ కూడా ఇప్పుడు చాకర్స్కి. వీటికి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇలా వచ్చాయండి. చూసారు కదా, ఇలా పికాక్ సేమ్ మీకు ఏదైతే చాకర్కి డిజైన్ ఉందో అదే కలర్ కాంబినేషన్లో వచ్చింది. పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చాయి. డార్క్ పింక్ లైక్ మెరూన్ కలర్లా ఉంటుంది. ఇవి ఇయర్ రింగ్స్. చూసారు కదా, ఇయర్ రింగ్స్ కూడా పెట్టుకుంటే మంచి లుక్ ఉంటుందండి. నేను మీకు ఒకటి పెట్టుకుని చూపిస్తాను. చూడండి, మీరే అబ్జర్వ్ చేయొచ్చు. ఇయర్ రింగ్కి డిఫరెన్స్ చాలా ఉంది కదా. సో ఇది లుక్ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇది ఫస్ట్ వన్ అండి. ఇప్పుడు సెకండ్ వన్ చూపిస్తాను. అంటే ఇదంతా కూడా నేను సెట్ లాగా పర్చేస్ చేశాను. బట్ ఏంటంటే ఇవి హెవీ జ్యువెలరీ కాబట్టి మనం ఏదైనా ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. శారీస్ మీదకి ఎక్కువ బాగుంటాయి. శారీస్ అండ్ లెహెంగాస్ మీదకి చాలా బాగుంటాయి. సో వేసుకున్నప్పుడు ఏదైనా ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. మన ఇంట్లో ఫంక్షన్, గ్రాండ్ ఫంక్షన్ అయితే మొత్తం సెట్ లాగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ వన్ చూడండి. ఇది వచ్చేసి సెకండ్ వన్. మొత్తం కూడా అన్నీ కూడా సేమ్ బ్రాండ్ అండి. అన్నీ వోయల్లా జ్యువెలరీనే. మొత్తం అన్నీ సేమ్ కలర్ కాంబినేషన్, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఉన్నాయండి. ఇవన్నీ కూడా కనిపిస్తుంది కదా. ఇది చాలా గ్రాండ్ లుక్ ఇస్తుంది. ఇది చూడడానికి సేమ్ గోల్డ్లా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్కి అండ్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీకి పెద్దగా డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. సేమ్ మోడల్స్ వచ్చేస్తున్నాయి. సో చూడండి, ఇది పెట్టుకుంటే ఇలా ఉంటుంది. మీకు ఈ డ్రెస్ మీద పెద్దగా లుక్ తెలీదు, శారీస్ మీద అయితే చాలా చాలా బాగుంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ అండి. మొత్తం ఇవన్నీ కూడా సెట్, ఏ సెట్ కా సెట్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. సో ఇది ఈ సెట్కి వచ్చేసి ఇయర్ రింగ్స్. చూసారు కదా, ఇయర్ రింగ్స్ అండ్ ఈ హారం రెండు కూడా చాలా హెవీగా ఉన్నాయి. ఇది ఇయర్ రింగ్ కూడా లుక్ చాలా బాగుంటుందండి. చూడండి, మీకు ఎంత దూరం నుంచి అన్నా కానీ మంచి లుక్ అనిపిస్తుంది. చూసారు కదా, ఇవి జనరల్గా ప్లెయిన్ శారీస్ మీదకి అయితే ఇంకా మంచి లుక్ అనిపిస్తాయి. వర్క్ ఉన్న శారీస్ మీదకి అయితే ఇవి ఆల్రెడీ హెవీగా ఉన్నాయి కదా, సో మనకు అంత లుక్ తెలియవు. ప్లెయిన్ శారీస్ మీదకి అయితే ఇంకా చాలా మంచి లుక్ వస్తాయి, గ్రాండ్గా ఉంటాయి. నైట్ టైం వేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ స్టోన్ కూడా మీరే అబ్జర్వ్ చేయండి, 4 సైడ్స్ కూడా లాక్ చేసి ఉంది. సో స్టోన్స్ ఊడిపోతే అనే ప్రాబ్లం లేదు. మనకి పాలిష్ చేసి ఇస్తారు. ప్రోడక్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను దీన్ని వచ్చేసి ఇట్లాగా, ఇది నార్మల్ బాక్స్లో ఇచ్చారండి. బట్ ఇది ప్రోడక్ట్ మంచిది కదా అని చెప్పేసి నేను ఇది నా బాక్స్లో పెట్టుకోవడం జరిగింది. ఏదన్నా ఇట్లా మంచి బాక్స్లో పెట్టుకుని మీరు దీన్ని పెట్టుకుని ఉంచుకోండి. చూడండి, ఇలా నేను నా బాక్స్లో పెట్టుకున్నాను. థర్డ్ వన్, ఇది నెక్ పీస్ అండి. ఇది చాలా సింపుల్గా ఉంటుంది. డ్రెస్ మీద కానీ శారీ మీద కానీ చాలా బాగుంటుంది. ఇది నాకు బాగా ఇష్టం. చూడడానికి ఒక రూబీస్లా ఉంటుంది. చూసారు కదా, ముందు చూపించిన రెండు కూడా సీజెడ్ స్టోన్స్ అండి. చూడండి, ఇది పెట్టుకుంటే ఇది మంచి లుక్ ఉంటుంది. ఇది నేను ఇప్పుడు ప్రజెంట్ డ్రెస్ మీద ఉన్నాను కాబట్టి పెట్టుకుని చూపించట్లేదు, లుక్ తెలీదు. బట్ నేను తమ్నెయిల్లో ఈ 3 కూడా పెట్టుకున్న సెట్ ఉంది. నేను ఫొటోస్ ఉన్నాయి ఆల్రెడీ నేను పెట్టుకున్నవి. సో ఆ ఫొటోస్ అనేవి నేను మీకు తమ్నెయిల్లో యాడ్ చేసి తమ్నెయిల్ వీడియోకి అప్లోడ్ చేస్తాను. సో అక్కడ మీరు చూడవచ్చు 3 కూడా పెట్టుకుంటే ఎంత మంచి లుక్ ఉంటాయో. చూసారు కదా, ఇది పెట్టుకుంటే మీకు ఇంత హైట్ వస్తుంది. జస్ట్ ఓన్లీ నెక్ పీస్. ఇది మీకు డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటుంది. దీనికి కూడా అటాచ్డ్ ఇయర్ రింగ్స్ వచ్చాయండి. ప్రతిదానికి ఇది ఫ్లవర్లా ఉంది ఇయర్ రింగ్. ప్రతిదానికి కూడా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇవి మొత్తం 3 సెట్స్ అండి. చోకర్, లాంగ్ హారం అండ్ ఇది థర్డ్ వన్ నెక్ పీస్, నెక్లెస్ లాంటిది. 3 కూడా మొత్తం 3ంటికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి. ఇవి చూడండి ఇయర్ రింగ్స్. ఇవి చాలా సింపుల్గా ఉంటాయి. కొంచెం చిన్న ఫేస్ ఉన్న వాళ్ళకి, కొంచెం చిన్నపిల్లలకి చాలా బాగుంటాయి. స్టూడెంట్స్కి అయినా కూడా చాలా బాగుంటాయి. ఇవి జనరల్గా రిసెప్షన్ ఫంక్షన్స్కి చాలా బాగుంటాయి. చూసారు కదా,
ఇది కూడా మనకి ఇట్లాగ బాక్స్లో వచ్చిందండి. వయల్లా జ్యువెలరీ. అండ్ బ్యాక్ సైడ్ మీకు చూడొచ్చు వాళ్ళది కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. మీకు నెట్లో సెర్చ్ చేస్తే దొరికేస్తుంది. అండ్ మనకి జ్యువెలరీ అమెజాన్లో కూడా దొరుకుతుందండి. అమెజాన్లో కూడా మనం పర్చేస్ చేయవచ్చు. అండ్ ఇంకా వాళ్ళకే ఓన్ వెబ్సైట్ కూడా ఉంది, వయల్లా యాప్ కూడా ఉంది. దాని నుంచి కూడా మనం పర్చేస్ చేయవచ్చు. వాళ్ళు చాలా టైమ్స్ ఫెస్టివల్స్లో 50% ఆఫ్ పెడతారు. ఇలా 50% ఆఫ్ పెట్టిన టైంలో మనం తీసుకుంటే మనకు చాలా తక్కువ ప్రైస్కి వస్తాయి. అండ్ ఇంకొకటి మొత్తం ఈ 3 ప్రోడక్ట్స్ నేను పర్చేస్ చేసింది. వాళ్ళు కాంప్లిమెంటరీ నాకు ఇది ఇచ్చారండి. ఇది కాంప్లిమెంటరీ ఇచ్చారు. చూస్తున్నారు కదా పాపిడి చైన్. మనం ఎంత జ్యువెలరీ వేసుకున్నా కానీ పాపిడి చైన్ ఒక్కటే వేసుకుంటే ఆ లుక్కే వేరు, చాలా బాగుంటుంది. బట్ ఓన్లీ మన ఇంట్లో ఫంక్షన్స్కి అయితే బాగుంటుంది. ఈ పాపిడి చైన్ కూడా పికాక్ వచ్చింది. నేను ఆల్రెడీ ముందు చూపించిన చాకర్కి పికాక్ డిజైన్ కదా, సో ఆ చాకర్ మీదకి ఇది మ్యాచింగ్ చాలా బాగుంటుంది. అండ్ ఇది కూడా గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్, వైట్ పెరల్స్ కూడా ఉన్నాయి. సో ఈ పాపిడి చైన్ నేను చూపించిన 2 సెట్స్కి కూడా మ్యాచ్ అవుతుంది. థర్డ్ వన్ నెక్లెస్ మీదకి అయితే అంత బాగుండదు. రిమైనింగ్ 2 సెట్స్ మీదకి ఇది చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఇది కూడా నేను మీకు పెట్టుకుని చూపిస్తాను. చూసారు కదా, ఈ 2 సెట్ వేసుకున్నంత లుక్ రాలేదు, బట్ ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలా చాలా మంచి లుక్ వస్తుంది. ఇది కాంప్లిమెంటరీ వచ్చిందండి. నార్మల్గా అయితే దీని ప్రైస్ వచ్చేసి 500. సో ఇది కాంప్లిమెంటరీ వచ్చింది. మీరు ఎవరికైనా ఆ ప్రజెంట్ ఈ జ్యువెలరీ లేదు కాబట్టి నేను ప్రైస్ అనేది చెప్పట్లేదు. ఇన్కేస్ సిమిలర్ మోడల్స్ అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా దీని ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం ఇది టోటల్ 3 సెట్స్. మీకు ఈ 3 సెట్స్కి దేనికది సెపరేట్ ప్రైస్ అండి. మనకి ప్రజెంట్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీ అనేవి చాలానే దొరుకుతున్నాయి, డిఫరెంట్ సైట్స్లో దొరుకుతున్నాయి. ఇన్ కేస్ మీకు ఏమైనా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కావాలంటే వయల్లా ఇలాంటి బ్రాండెడ్ అయితే మనకి కొంచెం ఎక్కువ కాస్ట్ పడుతుంది. బట్ అట్లాగే గ్యారంటీ ఉంటుంది. అండ్ ప్రోడక్ట్ కూడా ఎన్ని ఇయర్స్ అయినా చాలా బాగుంటుంది. బట్ మీకు ఇలా కాకుండా రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే మనకి నార్మల్ జ్యువెలరీ తీసుకుంటే సరిపోతుంది. 1 గ్రామ్ గోల్డ్ తక్కువలో కూడా వస్తున్నాయి. సో అలాంటివి తీసుకున్నా మనకి అలాంటి వాటిలో సీజెడ్ దొరుకుతున్నాయి, యాంటిక్ దొరుకుతుంది, యాంటిక్ గోల్డ్, యాంటిక్ సిల్వర్, నెంబర్ ఆఫ్ డిజైన్స్ దొరుకుతున్నాయండి. మీరు ఇన్ కేస్ మీకు ఏమైనా మోర్ ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే ఒకసారి ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫ్యాషన్ జ్యువెలరీ అని కానీ లేదంటే లేటెస్ట్ జ్యువెలరీ కలెక్షన్స్ ఇలా కొట్టి చూడండి, మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ దొరుకుతాయండి. ఆన్లైన్ డెలివరీ ఇస్తారు, మీకు డోర్ డెలివరీ ఉంటుంది. ప్రొడక్ట్స్ అనేవి చాలా చాలా బాగుంటాయి. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బాయ్.